కూడా అనిపిస్తూ ఉంటారు. ఈ మాట తరచుగా మన చెవులు పడుతూ ఉంటుంది. ఎప్పుడైనా మీరు అనుకున్నారా, దావీదు పట్టణమందు నేను రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నారు. అయితే మీ కుడి హస్తాలు ఒకసారి మీ గుండెల మీద వేసుకుని, దావీదు పట్టణమందు నేను రక్షకుడు నా కొరకు పుట్టి ఉన్నారని చెప్పండి. ప్రతి ఒక్కరు ఒకసారి మాట చెప్పండి, నా కొరకు పుట్టి ఉన్నారు. ఎందుకంటే మన కొరకు పుట్టి ఉన్నారు దేవుడు. మన కొరకు పుట్టిన దేవుణ్ణి ఆయన సంతోషముగా ఆనందముగా ఆరాధించాలి. అనేకులకు ఆయన కొరకు మనం ధైర్యంగా ఆయన కొరకు చెప్పాలి, అనేకులను నడిపించాలి. మనకు ఆ తృష్ణ కానీ ఆశ కానీ ఉంటే ఈ పాటికి మందిరము సరిపోదు కదండి. ఒక్కొక్కరము అనేక మందిని తీసుకొచ్చేవారు. ఈ క్రిస్మస్ టైంలో కనీసం ప్రతి ఒక్కరు కొన్ని ఆత్మలు రక్షించాలని ఆశ కలిగి మనం అలాగైతే ప్రయత్నిస్తే కనుక ఎన్నో ఆత్మలు వెలిగిస్తాం. ఇప్పుడు మనం లైట్లు ఆపి సెల్ ఫోన్లు చూపిస్తూ వచ్చాం కదండి. నిజంగా ఆత్మలను ఎలిగించే వారంగా మనం ఉండాలి. అనేకులను ఎలిగించి క్రీస్తు వైపుకు నడిపించే వారంగా మనం ఉండాలండి. ఎందుకంటే దేవాది దేవుడు మన కొరకు ఎంతో ప్రయాసపడ్డారు, ఎంతో కష్టపడ్డారు. ఆయన పుట్టుక ద్వారా మనకు సంతోషం కలుగుతుంది. ఆయన మరణము మనకి ఏం కలుగుతుందండి? ఆయన మరణం మనకి ఏం కలుగుతుంది? బాధ కలుగుతుందా? అసలు మరణము, ఆయన మరణం, మనిషి పుట్టిక సంతోషము, ఒక మానవుడి మరణము బాధ కదండి. ఒక మానవుడి మరణము బాధ. కానీ మన దేవుని మరణము బాధ కాదు. ఆలోచిస్తే ఆయన మరణించడం మనకి ఏంటండి? మనకు మేలు. ఆయన మరణించడం ఆయన మరణించకపోతే మనకేం లేదు, రక్షణ లేదు. ఆయన మరణించడం మనకు మేలు. ఆ రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నారు. ఆ రక్షకుడు మన కొరకు మరణించారు, తిరిగి లేచారు. ఇంత గొప్ప కార్యం చేసిన దేవాది దేవుని మనం ఎంత స్తుతించినా, ఎంత ఆరాధించినా తక్కువే. ఆయన ఇంకనూ గణపరిచే వారంగా మనం ఉండాలి. ఒకసారి మీరు అందరూ కూడా కళ్ళు మూసుకుంటే, దయచేసి మోకరించి కళ్ళు మూసుకుంటే ఒక చిన్న ప్రార్థన చేద్దాం. హృదయపూర్వకంగా, మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరు మీ స్థలంలో. ఆయన సమాధాన పరిచే దేవుడు. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుందామండి. ఆయన సమాధాన పరిచే దేవుడు, ఆయన గొప్ప దేవుడు, శాంతిని అనుగ్రహించే దేవుడు, ఆయన సమాధానం ఇచ్చే దేవుడు. ఇక్కడికి వచ్చిన మీలో ఎవరితో అయినా మాటలు లేకపోయి ఉంటే, సమాధానం లేకుండా ఉంటే గనక ఈ క్రిస్మస్ ఆరాధన ద్వారా మన రక్షకుడైన యేసు క్రీస్తు వారు సమాధానం పరుస్తారని దేవుడు ఎంతగానో మనతో మాట్లాడుతున్నారు. ధైర్యంతో మీరు దేవా, మీరునైనా ప్రభా, ఆనాడు దావీదు పట్టణమందు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నారని మీ లేఖనం సెలవిస్తుంది ప్రభా. ఈ రాత్రికాల సమయంలో మేము ఒప్పుకుంటున్నామయ్యా, నా కొరకు మీరు పుట్టారని మేము ఒప్పుకుంటున్నామని ప్రతి ఒక్కరు చెప్తామా? మీలో ఇక్కడ ఎవరితో అయితే అసమాధానముగా ఉందో, ఇంటిగా తండ్రితో కానీ, తల్లితో కానీ, భార్యతో కానీ, భర్తతో కానీ ఉంటే ఈ రాత్రికాల సమయంలో దేవుడు మిమ్మల్ని సమాధాన పరచును గాక. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థనలో ఉందాము. దయచేసి అందరూ కూడా ఒకసారి మీరు నోరు తెరిచి, దేవా నా కొరకు పుట్టినందుకు నీకు వందనములు ప్రభా, నీకు స్తోత్రములు ప్రభా. చెప్పిన వారిని అందరినీ దేవుడు హృదయపూర్వకంగా దీవిస్తున్నాడు. చెప్పిన వారిని అందరినీ దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఒకసారి నోరు తెరిచి చెప్తావా? దేవా, మీరు నా కొరకే పుట్టినారు తండ్రి, నా కొరకే మరణించి ఉన్నారయ్యా, నా కొరకు తిరిగి లేచి ఉన్నారయ్యా. అందుని బట్టి నీకు వందనములు స్తోత్రములని ప్రతి ఒక్కరు చెప్తామని అలాగే మోకరించి ప్రార్థన చేసుకుంటాం.